హలో అండి, 12 సంవత్సరాల ముందే బీబీజీలో ఇన్వెస్ట్ చేసిన ఒక కస్టమర్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మనోజ. మీరు ఈ బీబీజీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు? మేము 2014లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీరు అప్పుడు ఎవరి ద్వారా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు? అది మా సార్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. తను తీసుకొని ఉన్నారు ముందే. మీరు కూడా నచ్చితే తీసుకోండి చూడండి అంటే వెళ్ళాం. ఆఫీస్ బంజారా హిల్స్లో ఆఫీస్ దగ్గరికి రండి, ఒకసారి చూడండి, వినండి, నచ్చితే మీరు ట్రై చేయండి అని చెప్పారు. సరే అని మా హస్బెండ్ వచ్చి నాతో చెప్పారు. ఇద్దరం కలిసి అప్పుడు వెహికల్ పంపించారు వాళ్ళే. వెళ్ళాము ఆఫీస్కి. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేదంతా విన్నాము. వాళ్ళ డాక్యుమెంట్ చూసాము. వాళ్ళ ఆఫీస్ వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా అనిపించింది, మంచిగా అనిపించింది. తర్వాత సైట్ విజిట్ చేయించారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అమౌంట్ తక్కువ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్లో పిల్లలకు పనిపిస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. అక్కడే తర్వాత చూద్దాంలే అని ఊరికే చూసి వద్దాం అన్నట్టు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేది ఏం లేదు అని చెప్పి తీసుకుని వచ్చేసాము. మీకు ఆ టైంలో అనిపించలేదా ఇంత దూరంలో వచ్చాము, ఇక్కడ తీసుకుంటున్నాము, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అట్లా ఏం లేదు. అంటే అప్పుడైతే దూరమే అనిపించింది, కానీ పిల్లలు అనుకున్నాం కదా, పిల్లలు సెట్ అయ్యేటప్పటికి అక్కడే ఉండాల్సి వస్తుందేమో అన్న ప్లాన్లో తీసుకున్నాము. పిల్లలు జాబ్ చేసి ఇక్కడే సెటిల్ అవ్వాలి. అప్పటికి ఆఫీసెస్ అన్నీ దూరం, ఎప్పటికైనా ఎక్కడికెక్కడికి దూరం, అది డెవలప్ అయ్యే కొద్దీ దూరం కాస్త దగ్గరే అవుతుంది కదా. అట్లా తీసుకున్నాము. చేద్దాము అని చెప్పేసి టోకెన్ తీసుకుని వచ్చేసాము. 1 వీక్లో పేమెంట్ మొత్తం పే చేసాము. అప్పుడు ఎట్ ఏ టైం పే చేస్తే గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి మాకు. 3 గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి అప్పటికిప్పటికి? ఇప్పుడు చాలా డెవలప్ అయింది కదా. అప్పుడు అంటే లాంగ్ అనిపించేది. ఇప్పుడు అక్కడ అంతా చుట్టుపక్కలంతా చాలా డెవలప్ అయింది. ఆ సత్తామూర్తి స్టాచ్యూ ఒకటి టూరిస్ట్ ప్లేస్గా మారింది కదా. అది 12-13 కిలోమీటరే ఉంటుంది మా అమ్మదనం విలేజ్కి. మేము కోహినూర్ సిటీలో తీసుకున్నాం అప్పట్లో. అదొకటి. మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా 12 కిలోమీటర్స్లోనే ఉంది కదా. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ ఏమంటారు ట్రైన్ ఫెసిలిటీ ఉంది. మేము కర్నూలుకి వస్తున్నా మన ఫ్లాట్ మనం చెక్ చేసుకోవచ్చు, వచ్చే దారిలో అన్న వేలో కదా అని ఆలోచించి తీసుకున్నాము. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటారా మీ ఫ్లాట్ని? మేము కర్నూలు వెళ్ళినప్పుడల్లా విజిట్ అవుతాం. మా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని వస్తూ ఉంటాం. సెక్యూరిటీ పరంగా మీకు ఏమన్నా ఎప్పుడన్నా భయం అనిపించిందా? ఏమన్నా కబ్జాలు అంటే వాళ్ళు మాకు తీసుకునే ముందే చెప్పారు 10 years కంపెనీ అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్ పరంగా కానీ ఏమైనా క్లీనింగ్ కానీ మొత్తం 10 years కంపెనీ తీసుకుంటాం. ఇచ్చిన మాట ప్రకారం నిలబడిందా ఖచ్చితంగా. 10 years తర్వాత మళ్ళీ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. అంటే 10 years వరకు మాకేం కాల్ లేదు. ఆఫ్టర్ 10 years తర్వాత కాల్ చేశారు. ఏమన్నా మీకు ఫెన్సింగ్ అట్లా కావాలా అంటే కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది, ఏదో చిన్న అమౌంట్ పే చేస్తే అని చెప్పి కూడా కాల్స్ వచ్చాయి. 10 years దాకా అయితే ఏ కాల్ రాలేదు. 10 years వరకు వాళ్ళ అండర్ గ్రౌండ్లోనే ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటారు? అంటే అప్పుడు అంత అమౌంట్ పెట్టాము, సరే చాలా లాంగ్లో పెట్టామేమో, మేము ఇప్పుడు బాలాజీ నగర్లో అదే అమౌంట్ పెట్టుంటే బాగుండేమో అని అప్పుడు ఒక చిన్న ఫీలింగ్ ఉండింది. కానీ ఇప్పుడు అనిపించింది మంచి పనే చేశాను నేను. 12 years నుంచి హ్యాపీగా నిద్రపోయి అది ఎక్కడున్నా నన్ను అంటే భయం లేకుండా హ్యాపీగా ఉన్నా కదా ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇప్పుడైతే కొనలేకపోతున్నాము అప్పుడు కాబట్టి కొన్నాము. కానీ ఇప్పుడు చూసిన డెవలప్మెంట్ చూసే ఇంకొకటి కొనుక్కొని ఉంటే బాగుండేమో. అప్పుడే ఛాన్స్ వస్తే కొనుక్కుంటారా? డాక్యుమెంట్స్ ఏమన్నా ఇప్పుడు మాకు చూపిస్తారా మా ప్రేక్షకులకు కొంచెం? తప్పకుండా. ఇది మేము కోహినూర్ సిటీలో తీసుకున్నాము. ఇది లింక్ డాక్యుమెంట్ బుక్, 35 years లింక్ డాక్యుమెంట్ మొత్తం మాకు అప్పుడే చేసి ఇచ్చారు. ప్లస్ ఇది వచ్చేసి నా పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్స్. ఇవి అప్పట్లో నాకు ఇచ్చిన వెంచర్ 2014 మార్చి 26వ తేదీ. లొకేషన్ మ్యాప్స్ మనోజా అని వస్తాం. ఫ్లాట్ నెంబర్ 5 అండి మీది? అవును, FSలో 5. అప్పుడు మీరు చాలా సన్నగా ఉన్నారు. ఇవి అప్పుడు పాంప్లెట్స్.
అన్ని భద్రంగా దాపెట్టుకున్నారనమాట. మరి మేము వెళ్ళాలంటే లొకేషన్ తెలియాలి కదా. ఇప్పుడు అనుకో అంత ట్రాన్స్పరెంట్గా ఉంది జీపీఎస్. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ అంతా ఏమంటారు ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. మొత్తం వాళ్ళ ఏమంటారు సైట్ నంబర్ ఆన్ చేయగానే తీసుకెళ్ళి వాళ్ళ సైట్ ఎక్కడ ఉందో లొకేషన్ జీపీఎస్ చూసుకొని లొకేషన్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ మాకు అప్పట్లో ఆ ఫెసిలిటీ తెలియదు. అవేంటివండి మరి? ఇవి అప్పుడు మాకు ఇచ్చిన బ్రోచర్స్, వీటిని చూసే కదా మేము వెళ్ళింది. ఇంకా దాపెట్టేసుకున్నారా ఎట్లా కూడా? వాటిని చూసి ప్లాట్ వచ్చింది కదా, అందుకని గుర్తుగా అలాగే ఉండిపోయినాయి అవి కూడా మాతో పాటు. ఓకే, థ్యాంక్ యూ అండి.